ఈ మధ్య బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? పెద్దమందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అంటే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అంటే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. షేక్ ఖానా కాదు ముస్లిం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసారు టీవీలలో. అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. సో పాయింట్స్, తెలంగాణలో ప్రస్తుతం కాస్ట్ బేస్డ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఒక వ్యక్తిని కూడా నియమించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఎవరు ఎస్టాబ్లిష్ తనను చేసుకుంటున్నారో మీ అందరికీ తెలిసిందే. ఆ తీవ్ర పదజాలం ఇతర కులాల వారిని, వర్గాల వారిని పరుషంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసినా చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉన్నారు. ఒకసారి షోకాజ్ నోటీస్ ఏదో జారీ చేశారు. ఈ మధ్య ఇతర కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడుతూ ఉన్నారు, తండ్రి వారసత్వమే పిల్లలకు వస్తుంది, తండ్రి ఏ కులం అయితే పిల్లలది కూడా అదే కులం అన్నట్లుగా. సరే, ఇక్కడ ఈ కులము మతము అనే ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు కూడా రెండు మిక్స్ చేసేస్తారు. కులం వేరు, మతం వేరు. కులం హిందుత్వానికి సంబంధించింది, ఆ కులం వృత్తి వలన వచ్చింది. అయినా కూడా ఈ వైషమ్యాలు, అడ్డుగోడలు బ్రిటిషోడు నాటాడు, పాలకులు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య ఒక మాట మాట్లాడారు. మోదీ అంట ఓసీ కావాలని బీసీలో కన్వర్ట్ అయిపోయారంట లీగల్గా. సో ఇంత దారుణముగా తమ అవకాశవాద రాజకీయాల కోసం ఆరోపణలు లేకపోతే మాటలు ఆడితే, ఈ క్యాస్ట్ బేస్డ్ మాటలు మాట్లాడితే ఇంకేం ప్రయోజనం చెప్పండి? అంటే మోదీ బీసీగా ఉండటం వల్ల ఆయన ఎక్కువగా టార్గెట్ చేయలేకపోతున్నారా కులం అనే కోణంలో? అందుకనే ఆయన్ని ఓసీగా ముద్ర వేస్తున్నారా? అలాగే ఈ ఓసీ, బీసీ, ఈ క్లాసీ లెక్కలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సోకాల్డ్ ఈ సోరోస్ మీడియా కూడా ఈ కులాలన్నీ మారిపోవాలి, మతాలన్నీ మాడిపోవాలి అంటారు. మాట్లాడితే ఈ జనగణన, కులగణనని ఎంకరేజ్ చేస్తారు. దీనివలన బీజేపీ ఇబ్బంది పడుతుంది, దీనివల్ల బీజేపీని ఇరుకున పెట్టవచ్చు, అందుకని కులగణన మంచిదే అని మాట్లాడతారు. మళ్ళీ సిద్ధాంతాలు మాట్లాడతారు. ఇలా ఏ కోణంలో చూసుకున్నా తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయం బీసీల మీద సాగుతోంది, క్యాస్ట్ మీద సాగుతోంది. అలాగే రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు హిందువుల మీద కామెంట్స్ చేస్తారు, మోదీ మీద కామెంట్స్ చేస్తారు, జనగణన, కులగణన అంటారు కదా. ఎప్పుడన్నా రాహుల్ గాంధీ తన కులం ఏమిటో, తన మతం ఏమిటో వెల్లడించారా బహిరంగంగా? ఆయన వెల్లడించకుండా ప్రజలందరినీ కూడా ఆదేశిస్తారేంటి? మీ లెక్కలు చెప్పండి, మీ కులాల పేర్లు చెప్పండి అని. ముందుగా తన నుంచి స్టార్ట్ చేస్తే ఒకంత అర్థం ఉండేది కదా. మీరేమంటారు? కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి.